శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో మనం నిన్న ఏం చెప్పుకున్నాం అంటే పోరుమామిళ్ళ కడప జిల్లాలో మాస్టర్ గారు చేసిన ఉపన్యాసం గురించి మనం చదువుకుంటున్నాం. దీంట్లో మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి ప్రకృతి పట్ల ఉండవలసిన కృతజ్ఞత గురించి మాస్టర్ గారు వివరించింది ఉందన్నమాట. అంటే వాళ్ళ నాన్నగారిని మాస్టర్ గారు అడిగినప్పుడు ఆయన ఏమని సమాధానం చెప్పారు. ఆయన అన్నం ముద్ద పెడుతుంటే వాళ్ళ నాన్నగారు పక్కన తీసి మాస్టర్ గారు అన్నట్టు ఎందుకు ఇట్లా వృధా చేయడం అని చెప్పి అడిగారట. అడిగితే వాళ్ళ నాన్నగారు చెప్పిన సమాధానం ఏంటంటే, మనం ఎంత తెలివైన వారమని అనుకున్నా పెద్దలకు మాత్రం ఒక విషయం తెలుసు. ఈ అన్నం మన కడుపులోకి వెళ్ళి ఆకలి తీర్చే ముందు ప్రకృతిలో ఎంత జరిగిందో, ఎంత జరిగితే ఆహారం నోట్లోకి వెళ్తున్నదన్నది చెప్తుంది. ఆలోచన లేని పశుప్రాయమైన జీవిగా బ్రతకకుండా ఆలోచన గల మనిషిగా బ్రతకమని మొదటి హెచ్చరిక. అంటే ఆ ముద్ద మనకి కంచంలోకి రావాలంటే, మన నోట్లోకి ముద్ద వెళ్ళాలంటే ప్రకృతిలో ఎంతో జరిగితే కానీ అది రాదు అని చెప్పి దాని గురించి మనం సాధ్యమైనంత వివరంగా చెప్పుకున్నాం నిన్న మనం. కాబట్టి ఆ ముద్ద చేత పట్టుకుని దానికేసి చూసి ఆలోచించమన్నారట. అందులోని ప్రతి మెతుకు ప్రకృతిలో మొదట జీవజాతిలో భాగంగా వృక్షజాతుల ద్వారా వచ్చాయి. వాటి సంతానానికి 2 గింజలు చాలు, మిగిలినవన్నీ మన కొరకే. అన్నీ మనకే కదండి, మిగిలిందంతా దాని సంతానానికి ఒక 2 గింజలట అంతే. అలాగే పశువులు వాటి దూడలకు మాత్రమే పాలిస్తే మనమేమి పాలు కాఫీ టీలు తాగేవాళ్ళం. కాబట్టి వాటి పట్ల ప్రకృతి పట్ల అన్ని జీవుల పట్ల కృతజ్ఞతగా ఈ అన్నపు ముద్ద పెడితే బయట జీవరాశులు తింటాయి కదా. ఆ మాత్రమేనా నీలో మంచితనం కృతజ్ఞత లేకపోతే ఎలా చెప్పు. ఇంతకన్నా తెలివైన ఆలోచన నీకు తడితే చెప్పు, రేపటి నుంచి మానేద్దా అన్నట్టు వాళ్ళ నాన్నగారు. అంటే ఆ రోజు నాన్నగారు చెప్పిన సమాధానం గుండెలో బరిసెలా దిగిపోయింది. మాస్టర్ గారు గుండెలో బరిసెలా దిగిపోయింట వాళ్ళ నాన్నగారు చెప్పిన సమాధానం. ఈరోజు కూడా ముద్ద నోట్లోకి వెళ్ళే ముందు మనం ప్రకృతికి కానీ సమాజానికి కానీ ఏమైనా చేయగలుగుతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది మాస్టర్ గారు అని చెప్తున్నారు ఇక్కడ. చెప్పి ఇంకా ఏం చెప్పారంటే, అంటే మనకు కూడా ఇది బోధ అనమాట. మనం తినే ముందు అన్నం ముద్దని బయట విడిచి అన్ని జీవులకే అన్నట్టుగా మనం కృతజ్ఞతతో అక్కడ పెట్టి తర్వాత మనం భోజనం చేయాలి అని చెప్పారనమాట. బాబా కూడా కాకబలికి సమృద్ధిగా అన్నం బయట విడిచిరా, ఏ జీవిని పిలవద్దు, తరమవద్దు, ఏ జీవి వచ్చిందని పట్టించుకోవద్దు అని చెప్పారు కదా. అది అందుకు తర్వాత నేను అనే దాని గురించి కూడా మనం కొంత చదువుకున్నాము. ఇక్కడ తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే, ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎన్నున్న రాజు నుంచి పేద దాకా అందరికీ ఉన్న సమస్య ఇదే. ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. అంటే మనకి మనిషి జీవితం అంటే వాడికి తెలిసినా తెలియకపోయినా వాడి వెతుకులాట దీనికోసమే. మనకు తెలిసినా తెలియకపోయినా మన వెతుకులాట అంతా దీనికోసమే. ఆ వెతుకులాటకు సమాధానమే ఆధ్యాత్మికత. అది ఇంకా ఏం చెప్పుకున్నామంటే, ఈ అశాంతి తొలగిపోవడానికి బుద్ధుడు లాంటి మహాత్ములు చెప్పారు. భగవద్గీతాది గ్రంథాలు చెప్పాయి. ఎలాంటి లీలలు అద్భుతాలు ఉండవు దీనిలో. ఎక్కడ లీలలు అద్భుతాలు ఏమీ ఉండవు. భౌతిక జీవశాస్త్రాలు ఏం చెప్తున్నాయో దాని పరాకాష్ఠయే ఆధ్యాత్మికత. బుద్ధుడు ఆనందునికి ఏమి చెప్పాడు? జ్ఞానేంద్రియాల ద్వారా సుఖ దుఃఖాలు కలుగుతాయి, అవే మనసులో కలుగును. మన జ్ఞానేంద్రియాల ద్వారానే సుఖ దుఃఖాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అవే వెళ్ళి మనకి
మనసులో కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనలో సుఖం కానీ దుఃఖం కానీ రావడానికి 6 ద్వారాలు ఉన్నాయి. మానవ జాతి యావత్తు సుఖదుఖాలు వాటి ద్వారానే వస్తున్నాయి. కోటీశ్వరుల నుండి అంటే మన జ్ఞానేంద్రియాలు వాటి ద్వారానే మనం అంటే చూడడము, ఇలాగ వినడము, మనం దాని గురించి మాట్లాడడం ఇట్లా అనమాట అండి. ఇలాగ వాటి ద్వారా మనకి ఇవి ఈ సుఖదుఖాలు అనేవి మనకి లోపలికి వచ్చేస్తున్నాయి అన్నమాట అండి. అలాగే సుఖం కానీ దుఃఖం కానీ కోటీశ్వరుల నుండి ఏమీ లేని వారి వరకు ఎంత ఉన్నా ఇంకా ప్రాకులాడేవాడే. అంతే కదా, దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ధనవంతులు ఎక్కడ ఆగట్లేదు అంతటితోటి అని. ఆ దుఃఖం అందరిలో ఉంది. దాని నుండి ఒక క్షణం కూడా నివృత్తిలో లేము, మనం విడివడి లేము. మనిషికి నివృత్తే లేకపోతే రేపటిదాకా ఎందుకు బతకాలి అని అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి. బుద్ధుడు సుఖశాంతుల గురించి చెప్పాడు. బుద్ధుడు సుఖం శాంతి గురించి ఆయన చెప్పాట. ఏం చెప్పారో చూద్దాం. గాఢంగా ఉన్న నిద్రలో ఎవడికి అసంతృప్తి ఉంది ఆలోచించమన్నాడు. శుభ్రంగా గాఢంగా పడుకున్నామండి. బాగా ఒకరోజు చూడండి లేచప్ప భలే నిద్ర పట్టింది అనిపిస్తుంది కదా, హాయిగా ఉంటుంది, చాలా గాఢంగా నిద్ర పట్టేస్తుంది. అలా గాఢంగా ఉన్న నిద్రలో ఎవడికి అసంతృప్తి ఉందా ఏమన్నా? మంచి బాగా నిద్ర పట్టేస్తే అసలు ఏమీ తెలియదు చూడండి, చాలా తృప్తిగా ఉంటుంది, అసలు అసంతృప్తి ఉండదు, హాయిగా ఉంటుంది. ఆలోచించమన్నాడు. 6 ద్వారాలు మూతబడ్డ శాంతిగా సుఖంగా నిద్ర వస్తుంది అంటే 6 తలుపుల్లోంచి వచ్చేది కాదు, అంటే నీలోనే ఉన్నదన్నమాట. ఇది 6 ద్వారాలు మూతబడ్డ శాంతిగా సుఖంగా నిద్ర వస్తుంది అంటే 6 తలుపుల్లోంచి వచ్చేది కాదు, అంటే నీలోనే ఉన్నదన్నమాట. ఆ తృప్తి ఆ శాంతి అనేవి మనలోనే ఉన్నాయి. అది మనం నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంద్రియాలు అన్నీ మనకి మూతపడిపోయి ఉంటాయి. ఆ తృప్తి శాంతి అనేది ఎక్కడ అనుభవం అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రావట్లే, ఎక్కడి నుంచి. ఈ సుఖం దుఃఖం అనేవి బయట నుంచి వస్తున్నాయి, మనకి వచ్చి మన మనసులోకి ఎడుతున్నాయి. కానీ ఈ తృప్తి సుఖం ఆనందం ఉంది చూసారా, ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సుఖంగా హాయిగా ఉండడం అనేది నిద్రలో, గాఢ నిద్రలో అసంతృప్తి లేకుండా తృప్తిగా ఉండడం అనేది మనలో ఉన్నదే. ఎక్కడి నుంచి రావట్లేదు కదా, అన్నీ మూసుకుపోతాయి ద్వారాలు, హాయిగా నిద్రపోతాం మనం. కానీ మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలోనే ఉన్నది, అది మనలోనే ఉంది అని చెప్తున్నారు. ఇది ఆధ్యాత్మికత మొదటి సూత్రం. అప్పుడు ఆనందుడు అడిగాడు, అయితే ఆనందం మనలోనే ఉంటే మెలకువలో ఎందుకు ఉండదు అన్నట్టు. మరి ఆనందం మనలో ఉందంటున్నారు, బయట నుంచి రావట్లేదు అంటున్నారు. మరి ఎందుకు మెలకువలో ఎందుకు ఉండట్లేదు? నిద్రలో ఉంటుంది హాయిగా, కానీ మెలకువలో ఎందుకు హాయిగా ఉండట్లేదు మనకి అంటే మానవుడు తొట్టి వంటివాడు. తొట్టిటండి మానవుడు. మనసు అందులోని నీరు. మానవుడు తొట్టి అనుకుంటే మనస్సు అనేది అందులో ఉన్న నీరు. ఆ నీరు నిశ్చలంగా ఉంటే అడుగు శుభ్రంగా కనిపిస్తుంది. నిశ్చలంగా ఒక తొట్టులో నీళ్ళు ఉందనుకోండి, ఆ తొట్టి అడుగు చూడండి చక్కగా కనబడుతుంది, నీట్గా మనకి చూడడానికి. ఆ అడుగు నీలోనున్న సుఖశాంతులు అనుకో. ఆ అడుగు ఏంటిట? మనలో ఉన్న సుఖశాంతులు. నీరు నిశ్చలంగా అలా ఉంటే ఆ తొట్టి అడుగు మనకు కనిపిస్తూ ఉంటుంది, సుఖశాంతులు. ఆ మనస్సు అనేది నిశ్చలంగా ఉంది గనక గాఢ నిద్రలో అందులోంచి నీలోనున్న సుఖశాంతులు స్వచ్ఛంగా కనబడుతున్నాయి. ఆ మనస్సు గాఢ నిద్రలో ఎలా ఉంటుంది? మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అందువలన ఏమవుతుంది, మనలో ఉన్న సుఖశాంతులు మనకి స్వచ్ఛంగా కనబడతాయి. అందుకని ప్రతి వాడికి తనలోనున్న శాంతి అనుభవం అవుతుంది. అందుకే నిద్రపోతే భలే బాగుంటుంది, అందరికీ నచ్చేది నిద్ర కదా, ఎంత హాయిగా ఉంటుంది చూడండి. కాబట్టి ఆధ్యాత్మికతలో ఏదో పొందడం సాధించడం ఉండదు. జనరల్గా ఏమనుకుంటాం మనం, ఆధ్యాత్మికత అంటే ఏదో పొందాలి, ఏదో సాధించాలి. కాదు, అది ఏమీ ఉండట. ఏదో పొందడం కానీ సాధించడం కానీ ఏది ఉండట ఆధ్యాత్మికతలో. సైకిల్ త్రొక్కేది నేర్చాక అటు ఇటు పడకుండా ఎలాగైతే వెళ్తుంటామో అలాగే మనలో దాగి ఉన్న సుఖశాంతుల్ని మరవకుండా ఉన్నాయని గుర్తిస్తుండడం నేర్చుకుంటాము. ఇది ఆధ్యాత్మికత. ఇదండి ఆధ్యాత్మికత అంటే. నేర్చుకుంటాం మనం. సైకిల్ తొక్కేది నేర్చాక అటు ఇటు పడకుండా ఎలా అయితే వెళ్తామో,
సైకిల్ తొక్కడం కొత్తలో ఎలా ఉంటుందండి, సైకిల్ ఎక్కితే నేర్చుకునే వాళ్ళని చూస్తే తెలుస్తుంది. పడిపోతాం, అటు ఇటు పడిపోతాం అని భయంగా ఉంటుంది. పడిపోతూ ఉంటాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ తొక్కుతాం. అలాగే మనలో దాగి ఉన్న అది వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది నేర్చుకున్నాక సైకిల్ తొక్కడం అటు ఇటు పడకుండా ఎలాగైతే వెళ్తాం అలాగా అటు ఇటు పడము. అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాం చూడండి అలాగా తొక్కడం వచ్చాక. అలాగే మనలో దాగి ఉన్న సుఖశాంతుల్ని మరవకుండా ఉన్నాయని గుర్తిస్తుండడం నేర్చుకుంటాం. అలాగే మనలో ఉన్న సుఖశాంతుల్ని మరవకుండా ఉన్నాయి అన్నది గుర్తిస్తూ ఉండడం నేర్చుకుంటాం. ఇది ఆధ్యాత్మికత. దాన్ని ఆధ్యాత్మికత అంటారు. సుఖంగా, శాంతిగా, తృప్తిగా ఉంటాం. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే, ఎట్లా ఏం వచ్చినా సరే. అందుకే కదా మాస్టర్ గారు అసలు ఏవైనా ఆయన ఎంత శాంతిగా ఉన్నారో చూడండి, ఎంత హాయిగా ఉన్నారు. నిజంగా మహాత్ములకు ఉండేంత కష్టాలు మనకేమీ ఉండవు. అయినా సరే మనం ఎట్లా ఉన్నాం, వారు ఎట్లా ఉన్నారు. చరిత్ర చదువుకుంటుంటే అర్థమవుతూ ఉంటుంది కదా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉన్నారు. వారు సుఖంగా, శాంతిగా ఉన్నారు. వాళ్ళు ఏమి అంటుకోలేదు అవన్నీ కష్టాలు. ఉండేవి, లేకుండా ఎట్లా ఉన్నాయి. కానీ ఏం లేదు. అమ్మగారు చూడండి, పెద్ద ఎగ్జాంపుల్ మనకి. చాలా చక్కటి ఎగ్జాంపుల్ మనకి అమ్మగారు. అసలు నడిచే పరిస్థితే కాదు ఆవిడది. అంత అసలు చాలా ఫ్రెష్గా ఉండేవారట, ఎంతో ఆనందంగా ఉండేవారట. ఎంతో కష్టాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళి ఆవిడ చెప్పుకోవడం, ఆవిడ అలాంటి పరిస్థితిలో ఉన్న ఆవిడకి చూడండి. అసలు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆవిడ చెప్పుకోవడం అన్నమాట. వాళ్ళ ధైర్యం వచ్చేసేది చెప్పుకుంటే. కష్టాలు తీరడం ఒక ఎత్తు అయితే ధైర్యం రావడం ఒక ఎత్తు. అలా ఎలా ఉండగలిగారు? అలాగా మాస్టర్ గారు ఎట్లా ఉండగలిగారు? ఎన్ని ఆయనకి తల్లి కూడా చిన్నతనంలో చనిపోయారు, ఆవిడ కూడా. ఎన్ని అసలు చూసుకుంటూ వెళ్తే అంత ధైర్యశాలి మాస్టర్ గారు. ఇది ఆధ్యాత్మికత. అంటే సుఖశాంతులు అనేవి మనలోనే ఉన్నాయి అని గమనిస్తూ మనం గుర్తిస్తూ ఉండడం నేర్చుకోవడం, అదే ఆధ్యాత్మికత. పూజలు, దేవతలు, స్వర్గ నరకాలు, శకునాలు వీటితో సంబంధం లేదు. చూడండి అసలు ఎలా చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. జనరల్గా ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటున్నాం, పూజలు చేస్తూ ఉంటే ఆధ్యాత్మికత అనుకుంటాం. దేవతలు, స్వర్గ నరకాలు, శకునాలు, ఇవన్నీ ఇంకేవో చాలా మంత్రాలు, ఇవన్నీ ఆధ్యాత్మికత అనుకుంటాం మనం. రోజు పూజ చేస్తే చాలు, నేను చాలా స్పిరిచువల్గా ఉన్నా, 4 విభూతి బొట్లు పెట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని నేను చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాను అనుకుంటాం. లేకపోతే గుడికి వెళ్ళి వచ్చి నేను చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాను అనుకుంటాం. చూడండి అది చాలా ఇవేమి కాదని చెప్తున్నారు మాస్టర్ గారు. పూజలు, దేవతలు, స్వర్గ నరకాలు, శకునాలు వీటితో సంబంధం లేదు. దీన్ని పొందడం కనుక చేతనైతే, తెలిస్తే జీవితం అంతా ఆనందమే. దాన్ని పొందడం అనేది కనుక చేతనయ్యి మనకి తెలిస్తే జీవితం అంతా ఆనందమేది. అందుకే సాధన ధ్యానం చేయడమే. ధ్యానం చేయడమే. ఆలోచనల్ని కంట్రోల్ చేయడమే దాని సాధనల్లా ఏంటంటే ధ్యానం చేయడం అంటున్నారు. ఆలోచనల్ని కంట్రోల్ చేయడం. ఈ ఆలోచనల వల్లే కదా అంతా మనకి చెత్త అవుతుంది మొత్తం. ముందు ఒకదానిపై మనసు నిలపమన్నారు. ఒకదాని మీద ముందు మనస్సు నిలపాలట. దానికి ఆలోచనలు కంట్రోల్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఒకదాని మీద మనం మనస్సు నిలపాలి. దేని మీద ప్రీతి, ఆశ్చర్యము కలుగుతుందో దానిపై చూడాలి. మరొక దాని మీద మనసు నిలపాలంటే ఎలాగా, మనకి దాని మీద ఇష్టం కలగాలి, ప్రీతి కలగాలి, ఆశ్చర్యం కలగాలి కదా, అప్పుడే మన మనసు దాని మీద నిలుస్తుంది. ప్రీతి, ఆశ్చర్యం రెండూ కలిస్తే హాయిగా ఉంటుంది. ప్రీతి, ఆశ్చర్యం రెండు కలవాలి, కలిస్తే మనకి హాయిగా ఉంటుందన్నమాట. అవి కలిసిన దానినే భక్తి అంటాం. అది కలిస్తేనే దాన్ని భక్తి అంటుంట కదా. కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుందేమో ఇది. దాని మీద మనకి ఇష్టం కలగాలి.
తర్వాత మనకి ఆశ్చర్యం కలగాలి. ఆ రెండు కలిస్తే బాగుంటుంటాయి, హాయిగా ఉంటుంటాయి. అవి కలిస్తే దానినే భక్తి అంటున్నారు. ఇప్పుడు మీరాబాయి, సక్కుబాయి వీళ్ళు చూడండి, అసలు ఆనందం, వాళ్ళకి ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి. ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు పెట్టారు వాళ్ళని, ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళు కదా. చెవటం అమ్మగారు చదువుకున్నాం కదా, చెవటం అమ్మగారి చరిత్ర. ఎన్ని కష్టాలు, చాలా ఆనందంగా ఉన్నారు ఆవిడ. భర్త చితకబాదేసేవాడు ఆవిడ్ని. వాళ్ళ ఆడపడుచాడిని తీసుకెళ్ళి పసరు రాసి గుండు చేయించేసింది. ఆవిడకేం పట్టలే, వాళ్ళని అసలు ఏమీ అనలేదు కూడా ఆవిడ. ఆనందం ఆవిడకి. ఆ ఆనందంలో ఉన్నోడికి అవేం పట్టవు, ఎవరేమన్నా ఏం చేసినా ఏం పట్టవు. చూసి ఎంత హాయిగా ఉంటుందో చూడండి. పట్టకపోతే మనకు చూడండి, ఏ చిన్న సంఘటన జరిగినా నిద్ర పట్టదు, అదే తలుచుకుంటాము, ఎక్కడ మనశ్శాంతి ఉండదు. దేనికని? అదే తేడా. బ్యాంకుల్లో కొన్ని కోట్లు బ్లాక్ మనీ ఉన్న అభిమాన నటి వాల్ పోస్టర్లకు దండలు వేసేది కూడా పూజ అవుతుంది. పూజ అనుకుంటేట బ్యాంకులో కొన్ని కోట్లు బ్లాక్ మనీ మనకున్న అభిమాన నటి వాల్ పోస్టర్కి దండలు వేసేది కూడా పూజ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు బయట సినిమా రిలీజ్ అయింది అనుకోండి, వాడు ఆ హీరోకి దండలు వేస్తారు, మరి అది కూడా పూజగా. చూడండి, ఇది హాస్యాస్పదంగా కనిపించని వాడికి లక్షలు కోట్లు అయినా సరే వెంట్రుక ముక్కతో సమానంగా చూచే ఆ మహనీయులు సాయినాథుడు లాంటి వారిని పూజించడంలో ఆశ్చర్యమేముంది? ఇది హాస్యాస్పదంగా కనిపించట్లేదు, చూసారండి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి లక్షలు కోట్లు అయినా సరే వెంట్రుక ముక్కతో సమానంగా చూచే ఆ మహనీయులు సాయినాథుడు లాంటి వారిని పూజించడంలో ఆశ్చర్యమేముంది కదా. ఆశ్చర్యపోం మనం. బాబాకి లక్షలు కోట్లు అయినా సరే వెంట్రుక ముక్కతో సమానం ఆయనకి. అసలు ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు మహనీయులకి, సాయినాథుల వారికి. అలాంటి వాళ్ళని పూజించడంలో మనకి ఆశ్చర్యం కదా. ఆశ్చర్యం ఏముంది? మంచితనాన్ని, ప్రేమను మాత్రమే ఆదరణగా జీవించే ఆయన్ను ధ్యానిస్తే నష్టమేమిటి? మంచితనాన్ని, ప్రేమను మాత్రమే ఆయన ఆదరణగా జీవించారు ఆయన. అట్లాంటి ఆయన్ని ధ్యానిస్తే ఏంటి నష్టం? ఏంటి? పూజిస్తే తప్పేమిటి? ప్రేమ ఆశ్చర్యాన్ని ప్రేరేపించగల వ్యక్తిని గురువు అంటారు. గురువు అంటే చెప్తున్నారు, ప్రేమ ఆశ్చర్యం మనలో ప్రేరేపించగల వ్యక్తినే గురువు అంటారట. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్. మనకి మాస్టర్ గారు అయితే క్లియర్గా మనకి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఆయనకి అసలు ఎవరు వచ్చినా ఎంతో ప్రేమ, ప్రతి జీవరాశి పట్ల ప్రేమ ఆయనకి. మనుషులనే కాదు, ఇటు జంతువుల మీద, అన్నిటి మీద, అందరి పట్ల ఆయనకి ప్రేమ. ఆ ప్రేమకే అందరూ మాస్టర్ గారికి అట్రాక్ట్ అయిపోయేవారు అనమాట, బద్దులైపోయేవారు ఆ ప్రేమకి. దానికోసం వెళ్ళేవారు ఆయన చూడాలని. అలా ఉండేది ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉంటే చాలు అన్నట్టుగా. ప్రేమగా ఉండే వాళ్ళ దగ్గర చూడండి, ఎంతసేపైనా మనకు ఉండాలనిపిస్తుంది కదా. ఆ ప్రీతి, ఎందుకంటే మనం అంటే వాళ్ళు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుంది. ఇష్టం లేని వాళ్ళ దగ్గర అసలు ఉండలేం ఎక్కువసేపు కదా. మామూలుగా మన నైజం, మానవ నైజం కదా. అలాగా ప్రేమ ఆశ్చర్యాన్ని ప్రేరేపించగల వ్యక్తిని గురువు అంటారు. ఆశ్చర్యం చూడండి, అన్ని కష్టాల్లో ఆయన అంత హాయిగా ఎలా ఉన్నారు. ఆశ్చర్యం. ఎంతమంది నిందించినా ఆ చెరగని చిరునవ్వు, ఎక్కడ కోపం లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. వాళ్ళతో కూడా ప్రేమగా ఉండడం ఆశ్చర్యం కాదు మనకి. సామాన్యుల్లో ఉండే లక్షణాలు ఏవి ఆయనలో కనబడలేదు, గుణాలు. శరీరం మాత్రం మనలానే, 2 కాళ్ళు 2 చేతులు, మాలు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు, మనలానే తింటారు, తాగుతారు, పడుకుంటారు, అన్నీ మామూలే మిగతావన్నీ. కానీ ఆశ్చర్యం ఎక్కడుంది? లోపల ఉండే ఆయన క్యారెక్టర్, ఆ గుణం
శ్రీరామచంద్రుని తీసుకుందాం, మామూలుగానే ఉన్నారు కదా అందరిలోనే ఆయన చూడ్డానికి. మరి ఎందుకైనా భగవంతుడు మన శ్రీరామనవమి ఎందుకు చేసుకున్నాం? అట్లాగే మాస్టర్ గారు, అలాగే బాబా, వాళ్ళ క్యారెక్టర్ అట్లాంటిది అన్నమాట. వాళ్ళలో ఉండే ఆ కళ్యాణ గుణాలు, సద్గుణాలు సామాన్యుల ఎవరికి ఉండవు. అట్లా అది ఆశ్చర్యం మనకి. మనం లీలలే ఆశ్చర్యం అనుకుంటాం, కాదు, ఆ గుణాలు ఆశ్చర్యం. అందుకని ప్రేమ ఆశ్చర్యాన్ని ప్రేరేపించగల వ్యక్తిని గురువు అంటారు. ఇక్కడ పైన చెప్పారు చూడండి, సినిమా యాక్టర్లకు దండలేస్తున్నప్పుడు అంత గొప్పవాళ్ళైన మహనీయుల్ని పూజిస్తే తప్పేంటి కదా. సుఖశాంతులు ఆయన దగ్గర కలుగుతుండబట్టే లక్షలాది జనం ఆయన దగ్గరకు వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే సుఖశాంతులు ఆయన దగ్గర కలుగుతున్నాయి కాబట్టి లక్షలాది జనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. దానికోసం తాను ప్రతిఫలాన్ని కోరింది లేదు, విశ్రాంతి కోరింది లేదు. మనం అలా ఉండగలమా? చూడండి, దానికోసం ఆయన ప్రతిఫలం ఏమీ కోరింది లేదు. బాబా కానీ, మాస్టర్ గారు కానీ, అమ్మగారు కానీ, వీళ్ళెవరు ఏం ప్రతిఫలం కోరలేదు ఎవరి నుంచి. లక్షలాది మంది అట్లా పెడుతూనే ఉన్నా సరే, ఎంతోమంది బాబా దగ్గరికి ఎప్పటికే వెళ్తున్నారు కదా. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, అమ్మగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది. నేనైతే మాస్టర్ గారిని చూడలేదు, అమ్మగారి దగ్గరికి. కానీ ప్రతిఫలం వాళ్ళు ఎప్పుడు ఏమీ కోరలేదు. విశ్రాంతి కోరింది లేదు. విశ్రాంతి కూడా లేదు. అంతమంది మనకు చూడండి, ఎవరైనా నిద్రపోతున్న టైంలో ఎవరైనా తలుపు కొడితేనే మనకు చిరాకు వస్తుంది. అస్తమానం చుట్టాలు వస్తుంటేనే చిరాకు వస్తుంది, బంధువులు వస్తేనే కదా. అలాంటిది నిత్యం అలాగా మాస్టర్ గారి దగ్గర ఉండిపోవడమే, ఇంక నెలలు ఉండిపోవడమే. ఇంకా అడగడం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది ఇంక మళ్ళీ ఎప్పుడు పెడతారని అడగడం అనేది లేదు అసలు. వాళ్ళు ఎవరు ఏంటి ఏమీ లేదు. అమ్మగారు అయితే అట్లా వండి పెట్టడమే. మనం ఎవరో అసలు తెలియని వాళ్ళందరూ ఇంటికి వస్తే అసలు రాణిస్తామా? అట్లాగా పెట్టుకుంటామా మన ఇంట్లో కదా. కొన్ని బంధువులు వచ్చినాయి, ఎంతకాలం ఉంటారు చూడండి. అసలు అలా ఉండేదన్నమాట. ప్రతిఫలాన్ని కోరింది లేదు, విశ్రాంతి కోరింది లేదు. మనం బాబా చరిత్ర చూస్తే ఆయనకి అసలు చివరి రోజుల్లో కూడా అట్టండి అలా కూర్చుని అందరినీ ఆశీర్వదిస్తూనే ఉన్నారు. కూర్చుని ఆయన దర్శనం ఇచ్చారు ఆయన చివరి రోజుల్లో కూడా. మనం అలా ఉండగలమండి? మరి అట్లాంటి మహనీయుల్ని మనం పూజిస్తే తప్పేంటి? అట్లాంటి వారిని సినిమా యాక్టర్లనే దండలేసి పూజిస్తున్నారే, అది పూజే కదా అంటున్నారు కదా మాస్టర్ గారు. చూడండి, వాడు మనసులో అలా తొలుస్తూనే ఉంటాడు వాడిని 24 గంటలు. వాడి సినిమా వస్తే ఫస్ట్ టికెట్ వీడే వెళ్ళిపోవాలి, అవునా? వాళ్ళలాగానే డ్రెస్సింగ్ వేసుకుంటాడు, వెర్రి ముదిరిపోతుంది. అలాగే మనం అలా ఉండగలమా? ఏ ఊరు అని అడిగితే మన అందరిది ఒకే ఊరు అని, ఏ మతం అంటే మన అందరి మతం ఒకటేనని, అందరిది ఒకే కులం అని చెప్తుంటే ఆయన వద్దకు వచ్చే కులాల మతాల పార్టీలు రొంపిలో ఉన్నవారికి ఈ మాటల అర్థం భావం విలువ ఏమి తెలిసి వస్తుంది? బాబాని అట్లాగే అడిగారు, మీదే ఊరు అని అడిగితే మన అందరిది ఒకటే ఊరు అని చెప్పారు ఆయన. మతం ఏంటి అంటే అందరిది ఒకటే మతం, అందరిది ఒకే కులం, అట్లాగా చెప్పారు ఆయన. ఆయన వద్దకు వచ్చే కులాల మతాల పార్టీలలో రొంపులో ఉన్న వాళ్ళకి ఈ మాటల అర్థం భావం విలువ ఏం తెలిసి వస్తుంది? ఈ కులాలు మతాలు పార్టీలు గ్రూపులు ఇట్లా ఉన్న వాళ్ళకి ఆయన చెప్పిన మాటలు ఎట్లా బోధపడతాయండి? వాటి అర్థం ఏం తెలిసి వస్తుంది వాడికి? వారిని కూర్చొని చూస్తుంటే చాలనిపించేది. బాబాని అట్లా కూర్చొని చూస్తే చాలనిపించేట. అలా ఉన్నారు, అట్లా చూస్తూ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకు సాయి సన్నిధి చదువుకుంటే తెలుస్తుంది. ఏమిటలా కొన్నార్పకుండా అట్లా చూస్తున్నట్టు పిచ్చివాళ్ళు అని అడిగారట బాబా. నిజంగానే పిచ్చివాళ్ళు అయిపోయేవాళ్ళు ఆయన చూస్తూ. అట్లా ఉండేది మాస్టర్ గారి దగ్గర. నేను మొన్న ఈ మధ్య చెప్పాను కదా, చాలామంది చెప్పారు నాకు అని చెప్పి.
అట్లా చూస్తూ కూర్చునేవారట మాస్టర్ గారిని. అన్నీ మర్చిపోయేవారట, ఇంట్లో విషయాలు కానీ కష్టాలు కానీ ఆ ఇంట్లో ఉన్నవన్నీ మర్చిపోయేవారట. అందుకోసం ఆయన దగ్గర కూర్చోవాలనిపించేట, చాలా హాయిగా ఉండేట ఆయన సన్నిధి. హాయిగా అంతా మర్చిపోయేవారట కూర్చుంటే. ఇంకా ఆయన్నే అలా చూస్తూ ఉండేవారట, సత్సంగం చేస్తుంటే అలాగా అట్లా ఉండేట. కూర్చొని చూస్తుంటే చాలనిపించేది. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస మున్నగు ఆధ్యాత్మిక పురుషులను చూస్తే తెలుస్తుంది. వాళ్ళందరి సన్నిధి అట్లాగే ఉంటుంది. రమణ మహర్షి కానీ రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళందరి ఆధ్యాత్మిక పురుషులు, వీళ్ళని చూస్తే తెలుస్తుంది. వారి దగ్గర కూర్చుంటే బాగుంటుంది. ఒక్కొక్కరు వారి దగ్గరికి చేరారా, వచ్చిన వారి కష్టాల్లో ఆయన భాగం పంచుకున్నారు. ఒక్కొక్కరు వారి దగ్గరికి చేరారా, వచ్చిన వారి కష్టాల్లో ఆయన భాగం పంచుకున్నారు. ఎవరు వచ్చినా వాళ్ళ కష్టాల్లో ఆయన భాగం పంచుకున్నారు. ఒకరోజు వర్షంలో చెట్టు కింద తడిసిపోయాడు బాబా. ఒకరోజు వర్షంలో ఆయన పెద్ద వర్షం పడిపోతుంటే ఆయన మొత్తం తడిసిపోయారు బాబా. అది చూసి అయ్యో మనకెంతో సహాయపడే ఈయన ఇలా వర్షంలో తడిసిపోయాడే అనే మానవత్వం వారిలో కలిగింది. అనిపించింది, అయ్యో ఈయన దగ్గర ఎంతో మనం సహాయం పొందామే, మనకెంత ఆయన మేలు చేస్తున్నారే, ఈయన ఇట్లా అంట మనకెంతో సహాయపడుతున్నారు, ఇలా అంట ఆయన వర్షంలో తడిసిపోయాడే అని చెప్పి వాళ్ళకి మానవత్వం కలిగింది షిరిడీలో వాళ్ళకి బాబాని చూసి. అదే వారి మహిమ. అది మహిమ అంటే అదే కదా మహిమ. చూడండి, వాళ్ళలో మానవత్వం కలిగింది, అదే మహిమ. అంతకన్నా ఏం కావాలండి వేరే మహిమ? ఇప్పుడు మనలోనే మార్పు వచ్చిందనుకోండి, అదే మహిమ. అందరినీ చెడాపడా తిట్టేవాళ్ళం హాయిగా ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, ఎవరిని ఏమనట్లే చాలా ప్రేమగా ఉన్నాం అనుకోండి, అదే మహిమ, ఆయన మహిమ. అది కదా జరగవలసింది. అందుకని మసీదులో కూర్చోబెట్టారు. అయ్యో వాళ్ళ మానవత్వం కలిగి ఆయన్ని తీసుకొచ్చి మసీదులో కూర్చోబెట్టారట. కాబట్టి ముస్లిం అన్నారు. ఆయన తీసుకొచ్చి మసీదులో కూర్చోబెట్టారు కాబట్టి ముస్లిం అన్నారు ఆయన్ని. ఆయనకంటూ ఇల్లు స్థలం లేదు, ఆయనకంటే ఏమీ లేదు ఇల్లు స్థలము. నా మిత్రుడు అనేవాడు నాకు స్థిరాస్తి ఉందని. ఎక్కడ అంటే 6 అడుగుల స్థలం చచ్చాక ఉండేందుకు రిజర్వ్ చేయించా అని మాస్టర్ గారు రాస్తున్నారు. మాస్టర్ గారి మిత్రుడు ఒక ఆయన అనేవాట నాకు స్థిరాస్తి ఉందని. ఎక్కడ అంటే 6 అడుగుల స్థలం చచ్చాక ఉండేందుకు రిజర్వ్ చేయించాను. అలా 58 సంవత్సరాలు షిరిడీలో ఉండిపోయారు బాబాలాగా. మసీదులో కూర్చోబెట్టాక 58 సంవత్సరాలు ఆయన షిరిడీలో ఉండిపోయారట. అప్పటికే ఆయన్ని చూడడానికి కొన్ని వేల మంది జనులు అలా వచ్చేవారు. ఇంకా ఆయన గురించి ఆయన ఎంత గొప్పవారో తెలియడంతో ఎక్కడెక్కడి నుంచో ఆయన చూడడానికి కొన్ని వేల మంది జనాలు వచ్చేవారు బాబా దగ్గరికి. ఒక మనిషి వచ్చి నమస్కారం చేస్తూ ఉండగానే వాడి గురించి, వాడి పెద్దల గురించి, వాడి సమస్యలు, వాడి మనసులోనున్న ఆలోచనలు సర్వము ఆయనకు తెలుసు అన్న విషయం తెలిసేది. ప్రతి భక్తుడికి తెలిసింది ఏంటంటే బాబా దగ్గర బాబాకి అన్నీ తెలుసు, సర్వము తెలుసు ఆయనకి మన గురించి అనేది ప్రతి భక్తుడికి అనుభవం. అక్కడ ఎవరైనా ఒక మనిషి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉండగానే ఆయన తెలిసిపోయేది వాడి గురించి, వాడి పెద్దల గురించి, వాడి సమస్యలు, వాడు అసలు ఎందుకు వచ్చాడు, వాడి మనస్సులో ఏంటి ఆలోచనలు, సర్వము ఆయనకు తెలుసు అనే విషయం వాళ్ళకి తెలిసేది భక్తులకి. ఒక్కోసారి ఆ మనిషి రాకముందే వాడి గురించి మాట్లాడేవారు. ఒక్కసారి మనిషి రాకముందే ఫలానా వాడు వస్తున్నాడు అని చెప్పేవారు. వాడు రాకముందే, ఇక్కడ కదా కలగాల్సింది వాడు రావాలంటే. అది అలాగా ఎంతో ఆయన దగ్గర ప్రేమ, ఆశ్చర్యము అన్నీ పుష్కలంగా కనిపిస్తూ ఉండేదన్నమాట. అట్టివారినే గురువు అంటారు. అదే మళ్ళీ మనం మాస్టర్ గారిలోనూ అమ్మగారిలోనూ ఎంతోమంది మహనీయుల్లోనూ మనం అదే చూస్తూ ఉంటాం. మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు
नामपल्ली बाबा महाराज की जय। गुरुदेव दत्त अवधूत चिंतन। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। जय साई मास्टर।